వెల్కమ్ టు పురా లోకల్. హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద 2 వీలర్ 4 వీలర్కి సంబంధించి ప్రస్తుతం ఫ్రీ పార్కింగ్ చేస్తున్నారు. ఈ ఆగస్టు 25వ తారీఖున నాగోల్ మెట్రోకి సంబంధించి అక్కడ పెయిడ్ పార్కింగ్ చేయబోతున్నారు. అదేవిధంగా మియాపూర్కి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రాంతం కూడా అంటే పార్కింగ్ను పెయిడ్ చేయబోతున్నారు. దీనిపై అంటే ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. మెట్రో ప్రయాణికులకు పెయిడ్ పార్కింగ్ చేయడం పట్ల ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. పెయిడ్ పార్కింగ్ వల్ల అంటే ఎట్లా మీకు భారం పడుతుందా? అవును, అంటే నార్మల్గా మార్నింగ్ 6కి వెళ్ళి అలాగే ఈవినింగ్ 6కి వచ్చే వాళ్ళకి అవర్లీ పార్కింగ్ అయితే ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా నార్మల్గా డైలీ 1 అవర్ వాళ్ళకి డిఫరెంట్గా, ప్లస్ ఎవరైతే లాంగ్గా ఉంటారో చూసారా అలాంటి వాళ్ళకి తక్కువ అయ్యేలా చూస్తే బాగుంటుంది. అలాగే ఇఫ్కి పెయిడ్ పెడితే కనుక ఇక్కడ ఎండకు కానీ వర్షానికి కానీ ఎండ అయినప్పుడు చిన్న షెల్టర్ లాంటిది కానీ వర్షానికి కానీ షెల్టర్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ అంటే ఇప్పటికే నాగోల్లో ఆందోళన చేపట్టారు ప్రయాణికులు, అంటే దీనిపైన మీ అభిప్రాయం? అవును, అంటే ఆల్రెడీ మనకి టికెట్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ వేస్తాం, అలాగే దాంతోపాటు పార్కింగ్ కూడా రేట్లు పెడితే ఖచ్చితంగా అది ప్రాబ్లం అవుతుంది జనానికి. పెయిడ్ పార్కింగ్ చేయడం పట్ల మరో ప్రయాణికుడు ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. పెయిడ్ పార్కింగ్ వల్ల అంటే భారం పడుతుందా అని చెప్తాను. ఇది భారం కాదండి, ఇది వాళ్ళ బాధ్యత అండి, మెట్రో వాళ్ళ బాధ్యత. ఇప్పుడు మనం ఏదన్నా మాల్స్కి వెళ్తాము, మాల్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీ పార్కింగ్ అంటున్నారు కదా, వెహికల్స్ పార్క్ చేసుకోవాలి, ఫ్రీ పార్కింగ్. ఇక్కడ కూడా కస్టమర్స్కి సర్వీస్ చేయాలి కదా, పార్కింగ్ సౌకర్యం ఇవ్వకుండా దానికి పెయిడ్ పార్కింగ్ చేయడం అనేది చాలా దారుణం. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ఫర్ ది పీపుల్ లైక్ రెగ్యులర్ కమ్యూటర్స్. వాళ్ళు చేసేది ఏంటంటే మరీ టోటల్గా వ్యాపారపరంగా చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ కూడా మాల్స్కి ఎట్లా కంట్రోల్స్ నిబంధనలు పెట్టారో ఈ మెట్రోకి కూడా నిబంధనలు పెట్టాలి. మాల్స్లో మీకు తెలుసు కదా, ఫ్రీ పార్కింగ్ వెహికల్స్కి ఏదైనా కొనుక్కుంటాము, ఇది కూడా మనం సర్వీస్ చేసుకుంటాం కదా, ఎవరు రోడ్డు పోయే వాళ్ళు ఎవరు వచ్చి పార్క్ చేసి వెళ్ళరు కదా. ఫ్రీ పార్కింగ్ దగ్గర ఇక్కడ ఎట్లా ఉన్నది అంటే ఓపెన్గా ఉంది, అంటే వెహికల్స్ పార్కింగ్ చేయడం వల్ల ఎండ వర్షానికి అంటే పైన రూపు లేదు, ఏది లేదు, దీనిపై ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అండి. వసతులు అన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి, వర్షం పడితే మొత్తం కాళ్ళంతా బురదలు అవుతాయి, వెహికల్స్ అంతా నాశనం అయిపోతాయి. ఫెసిలిటీస్ ఏమి లేకుండా మీరు మళ్ళీ దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అనేది టోటల్లీ అన్యాక్సెప్టబుల్. కామన్ పీపుల్ కానీ రెగ్యులర్ కమ్యూటర్లు కానీ వాళ్ళు దీన్ని వెల్కమ్ చేయరు. అదండి, సెప్టెంబర్ 1 నుండి పెయిడ్ పార్కింగ్ తీసుకుంటారని చెప్తున్నారు, దీనిపై? అవునండి, అది యాక్చువల్గా అయితే కరెక్ట్ కాదండి. అంటే యూజువల్గా మెట్రో ట్రావెల్ చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ అండి, మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్. ఎందుకంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే డైరెక్ట్ వెహికల్సే ట్రావెల్ చేయొచ్చు. బట్ మెట్రో తీసుకుంటున్నారంటే కనీసం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ప్రతి చోట మెట్రో లేదు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెహికల్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి వెళ్తారు. సేఫ్టీ అనేది పక్కన పెట్టండి, ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, సిటీలో ప్లేస్ ఎక్కడా లేదండి. సో కనీసం పార్కింగ్ ఇస్తున్నారు, ఓకే. టికెట్ ప్రైస్ గురించి నేను మాట్లాడినా యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు ఫ్రీ వర్క్ పెట్టింది ఓకే అండి, నాట్ రెస్పాన్సిబుల్ అంటున్నారు, ఓకే. ఎందుకంటే ఫ్రీ కాబట్టి మనం అంతగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. కాకపోతే సడన్గా కొంతకాలం అయిన తర్వాత దీన్ని పెయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే అది చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మెట్రో టికెట్ బేర్ చేస్తున్నాడు ఎట్లాగో, మళ్ళీ వెహికల్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఇంటి దగ్గర పెట్టుకొని రావాలంటే ఆటోకి రావాలన్నా బస్ కనెక్టివిటీ సరిగా ఉండదు, సో వెహికల్స్ వాడాల్సి వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదండి అది, ఎందుకంటే చాలా బర్డెన్ పడుతుంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మీద. అదే వెనక్కి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మెట్రో పెయిడ్ పార్కింగ్ పట్ల మరో మహిళ ఉంది, ఇక్కడ అడిగి తెలుసుకుందాం. పెయిడ్ పార్కింగ్ ఎట్లా ఇప్పుడు చేయబోతున్నారు, దానిపై మీరేమంటారు? ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్లో అయితే పెయిడ్ పార్కింగ్ ఇట్ విల్ బి ఏ బెటర్ ఆప్షన్ ఐ ఫీల్, బికాస్ ఇప్పుడు చాలామంది ఒక విధంగా హ్యాపీసాడ్ ఎవరికి ఎట్లా దొరికితే అట్లా పెట్టేస్తున్నారు. ఎగ్జాంపుల్ 3 కార్స్ రావాల్సిన స్లాట్లో ఒక కారే అట్లా పెడుతున్నారు. అట్లీస్ట్ పెయిడ్ పార్కింగ్లో ఏంటంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది, సమ్మన్ విల్ బి దేర్ టు సూపర్వైజ్ ఇట్. ఇప్పుడు ఇది మామూలుగా ఫ్రీ పార్కింగ్ పోయి పెయిడ్ చేయడం వల్ల భారం అవుతుందా? భారం అంటే అండి, వెహికల్ ఎఫర్ట్ చేసినప్పుడు దే హ్యావ్ టు బేర్ ఫర్ ఇట్, అంటే మా ఈజీ కోసమే కదా అవుతుంది అది. బట్ ఇట్ షుడ్ బీ ఇన్ ఏ నామినల్ రేట్, ఓకే. దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇట్. अभी मेट्रो फ्री पार्किंग है, अगले महीने पेड पार्किंग बन रही, इसलिए कैसा है? अभी तो सबसे पहले अगर ये फ्री पार्किंग है तो ये लाइक पब्लिक के लिए बहुत इजी है, अच्छा भी है।
क्योंकि गवर्नमेंट हर एवरीवेयर अगर पेड पार्किंग करने लगे तो पब्लिक कहाँ जाएगी, और ये टोटली अनफेयर है क्योंकि पेड पार्किंग नहीं होना चाहिए। क्योंकि हम मेट्रो से यात्रा कर रहे हैं, हम अपने लाइक बाइसिकल ईजी वे में रख सकते हैं। फ्री है तो बहुत हमारे लिए सही है। अगर ऐसा हो रहा है, पेड पार्किंग कर रही है अगर गवर्नमेंट, तो ये टोटली रॉन्ग है। मैं बिल्कुल चाहूँगा कि ये आगे भी फ्री पार्किंग रहे। थैंक यू। कहाँ से आ रहा है? मैं प्रॉपर यूपी से हूँ। इधर तेलंगाना में 10 ईयर्स से काम करता हूँ एज ए हिंदी टीचर। तो बारिश हो रहा है, तो जो भी व्यवस्थाएं होना चाहिए, अगर पेड पार्किंग करना है तो इसकी पूरी सेफ्टी की जिम्मेदारी कौन लेगा? क्योंकि मैंने पिछले महीने अभी पार्किंग किया हूँ तो हेलमेट गायब हो गया, तो उसका जिम्मेदारी कोई भी नहीं लेता है। अगर पेड पार्किंग है तो पहले सबसे पहले शेल्टर, वो जो भी चीज़ें व्यवस्थाएं होती हैं वो देना है, एंड देन फिर अगर पेड पार्किंग कर रहा है तो एक सूटेबल तरीका होना चाहिए। सडनली आप फ्री पार्किंग को पेड पार्किंग बना के कमर्शियल बना दो, दिस नॉट द वे। పార్కింగ్ ఇక్కడ మెట్రో ఇప్పటివరకు ఫ్రీ చెప్పింది, ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ చేయబోతుంది, దీనిపై ఏమంటారు? హలో, ఫెసిలిటీస్ లేని పార్కింగు పెయిడ్ పార్కింగ్ చేయడం వల్ల పబ్లిక్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్కి, సామాన్య మానవునికి ఎంతో నష్టం సంభవిస్తుంది. ప్రయాణ దూరం ఎంతో వ్యయప్రయాసాలతో ప్రయాణ దూరం వెచ్చించి మెట్రో కోసం ఉరుకుల పరుగుల జీవితంలో, దైనందిన జీవితంలో మెట్రో కోసం నగరంలో ప్రయాణించడానికి సులువుగా ఉంటుందని ఒక ప్రయాణికుడు ఎంట్రీ దగ్గర, ఎగ్జిట్ దగ్గర, ఇప్పుడు నాగోల్ దగ్గర ఎంట్రీ వరంగల్ నుంచి వచ్చే ప్రయాణికునికి, ఇప్పుడు సంగారెడ్డి నుంచి వచ్చే ప్రయాణికునికి ఎంట్రీ మియాపూర్ దగ్గర, ఈ ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్లో ఇంతకుముందు ఎలా ఉండనో అలాగానే సేమ్ ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పిస్తే హైదరాబాద్ నగరవాసులకు, రాష్ట్ర ప్రజలకు, వేరే ఇంటర్ స్టేట్ ప్రజలకు సదుపాయాలు కల్పించినట్టు అవుతుంది. ఈ హెచ్ఎంఆర్ఎల్ లిమిటెడ్ వాళ్ళు ఈ పార్కింగ్ అనేది పెయిడ్ పార్కింగ్ చేయడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికునికి వాళ్ళకు డబుల్ ఛార్జెస్ మీరు వెచ్చిస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప మరే ఇతర ఏ సదుపాయాలు కనిపించట్లేదు. ఒకసారి పార్కింగ్ వెళ్ళి చూడండి, ప్రీ పార్కింగ్ ఓకే, పెయిడ్ పార్కింగ్ ఓకే. పెయిడ్ పార్కింగ్ ఎప్పుడు చేయాలి? సమ్ ఫెసిలిటీస్ ఉండి, సమ్ డిస్టెంట్ టు డిస్టెంట్, ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కు డిస్టెంట్ టు డిస్టెంట్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? అది లేదు. పెయిడ్ పార్కింగ్ అని ఫస్టే పెయిడ్ పార్కింగ్ అని సదుపాయాలు కల్పించిన తర్వాత మీకు ఏదన్నా సర్క్యులర్స్ ఉంటే మిగతా రాష్ట్రాల్లో సేమ్ ఇదే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న మిగతా రాష్ట్రాల్లో మెట్రో స్టేషన్లో ఎలా యూటిలైజ్ చేస్తుండ్రో ఆ యూటిలైజేషన్ బట్టి ఇక్కడ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటే బెటరు. ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్ లెవెల్లో పెట్టడం వల్ల ఇది ఎలా ఉందంటే ప్రయాణికునికి మెట్రో కూడా అంటే దొరకనివ్వని సంచయ స్థితిలో ఉన్నారు. సామాన్య మానవునికి దొరకదు, ధనవంతుడు ఎక్కాలి మెట్రో. ఇప్పటికే 35-45 ఛార్జెస్ రవాణా సదుపాయాలు పెంచిండ్రు. పార్కింగ్ ఛార్జెస్ ఇదేమైనా మెట్రో ఏం థియేటర్ మాల్ అయిందా? మెట్రో మాల్ కాదు కదా. మెట్రో అనేది సామాన్య మానవునికి ప్రయాణ వ్యవస్థకు దిక్సూచి. ఇప్పుడు మెట్రో నష్టాలలో ఉంది హైదరాబాదు, ఫ్రీ బస్ వల్ల అనే రేట్లు కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు అదనంగా మీకు భారం ఇది పార్కింగ్ కూడా చేస్తున్నారు. అవునండి, ప్రీ బస్ ఈక్వల్ టు మెట్రో రైల్ అండి. ప్రీ బస్ ఈక్వల్ టు మెట్రో రైలా? మీరు అనుకునే విధానమే ఆలోచించండి. ప్రీ బస్ ఈక్వల్ టు మెట్రో రైలా? వాళ్ళు చెప్పిళ్ళు ఇంతకుముందు, అంటే ప్రస్తావన వచ్చింది, ఫర్ సేల్ కూడా అని అన్నారు. మెట్రో ఈ ఫ్రీ బస్ రావడంతో ప్రయాణికులు రద్దీ తగ్గింది, నష్టం వాటిల్తుందని చెప్పారు. ఇప్పుడు ఇది మెట్రోకి నష్టం అండి. ఒక ప్రయాణికుడు 2 వీలర్లో 4 వీలర్లో వస్తారు. వాళ్ళు సుదూర ప్రాంతాల కంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ప్రైవేట్ సెక్టర్ యూనిట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ ఇంటర్చేంజ్లు ఉన్నాయి. మెట్రో వల్ల ఒరిగేదేముంది? ఇంటర్చేంజ్ వల్ల కూడా మాకు 15 మినిట్స్ అక్కడ ల్యాప్స్ అవుతుంది. ఇక్కడ 10 మినిట్స్ కొండెక్కడానికి ఎస్కలేటర్స్ వర్క్ చేయాయి. అక్కడ ఇంటర్చేంజ్లకు ఒక 10 to 15 మినిట్స్, ఎగ్జిట్ కావడానికి 10 to 15 మినిట్స్. ఆ 45 మినిట్స్లో ఒక 2 వీలర్, ఒక 4 వీలర్ కామన్ మ్యాన్ ట్రాఫిక్ ఉన్నా కూడా దానిలోనే వెళ్ళడానికి ఉత్సాహపడతాడు. ఇది దేని పర్పస్ పెడుతున్నారు? ఫస్ట్ ఆ పర్పస్ ఏంటో. ఎంట్రీ ఎగ్జిట్లో మీరు ఓకే ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ కాకుండా సెకండ్ ఎంట్రీ జేఎన్టీ ఉంది, థర్డ్ ఎంట్రీ,
కేపీహెచ్పి ఉంది, ఓకే. అక్కడ మీరు పెట్టారంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో మెట్రో మోటివ్తోని మెట్రోకు సదుపాయాలు కల్పించాలని పెడితే అదొక పద్ధతిగా ఉంటుందండి. ఎంట్రీ లెవెల్లో మీరు పార్కింగ్ పెట్టి 24 గంటలు పార్కింగ్ పెట్టి సుదూర ప్రాంతాల నుంచి వ్యవసాయం చేసే ఒక రైతు మెట్రో ఎక్కాలని వస్తాడు హైదరాబాద్కి. ఎందుకు వస్తాడు? సెక్రటరియట్లో ఏదైనా వర్క్ ఉంటుంది, ఆ కామన్ ఫైల్ వర్క్ తొందరగా మూవ్మెంట్ కోసం మెట్రో ఎక్కుతారు. అప్పటికే 3 అవర్స్ ఒక గ్రామం నుంచి సిటీకి వస్తాడు. సిటీ నుంచి తొందరగా వర్క్ కావాలని మెట్రోకి వెళ్దామని వీళ్ళు అనుకుంటే ఆ మెట్రోలో కూడా వీళ్ళు వెళ్ళనీయకుండా ఉంటే. ప్రధానంగా మీరు ఈ పెయిడ్ పార్కింగ్ పట్ల మీరు డిమాండ్ పెయిడ్ పార్కింగ్ ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్లో ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ తర్వాత వాళ్ళు రిసోర్సెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా అండి ప్రొక్లైనర్లు నిన్న నుంచి స్టార్ట్ చేసిండ్రు. నార్మల్ మట్టి పోసి నేను మెట్రో పార్కింగ్కి నేను డబ్బులు అడుగుతా అంటే ఏందండి? హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ప్రస్తుతం 59 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. దీనికి గాను అంటే 35 నుంచి 40 మెట్రో స్టేషన్లకు అంటే వెహికల్స్ పార్కింగ్ చేయడానికి సదుపాయం ఉంది. ప్రస్తుతం అంటే నాగోలుకు సంబంధించి ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ మియాపూర్కి సంబంధించి వచ్చే నెల సెప్టెంబర్ 1వ తేదీ నుండి అంటే పెయిడ్ పార్కింగ్ ఇక్కడ కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత మిగతా స్టేషన్లు 35 నుంచి 40 స్టేషన్లలో కూడా పెయిడ్ పార్కింగ్ చేయబోతున్నారు. దీనికి అంటే ప్రయాణికులు ఎంతో దూరం నుండి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేస్తే ఇప్పుడు టికెట్ ఒక దిక్కు టికెట్తో పాటు పార్కింగ్ చేయడం వల్ల మాకు భారం అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు పార్కింగ్ రేట్లు చూస్తే అంటే 2 గంటలకు 2 వీలర్కి 10 రూపాయలు, అదేవిధంగా 8 గంటలకు 25 రూపాయల, తర్వాత 12 గంటలకు 40 రూపాయల చొప్పున, మళ్ళీ ఆ తర్వాత ఎక్స్ట్రా గంటకి 5 రూపాయల చొప్పున వసూలు చేస్తామని ఇప్పటికే మెట్రో అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కారు పార్కింగ్ చేస్తారో 2 గంటలు పార్కింగ్ చేస్తే 30 రూపాయలు, ఆ తర్వాత 8 గంటలు పార్కింగ్ చేస్తే 75 రూపాయలు, ఆ తర్వాత 12 గంటలు పార్కింగ్ చేస్తే 140 రూపాయలు, ఆ తర్వాత ఎక్స్ట్రా గంటకు అంటే 15 రూపాయల చొప్పున పార్కింగ్ రేట్లు ప్రకటించడంతో ఇక్కడ వాహనదారులు అంటే పార్కింగ్ చేసేవాళ్ళు ఇబ్బంది కొంత భారం పడుతున్నట్లు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.